దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారు? ఎక్కడన్నా కృంగిపోయినా కానీ, అలసిపోయినా కానీ, ఓడిపోయిన స్థితి, అయ్యో ఎట్లయ్యా ఏంటయ్యా, నలిగిపోతున్నారు, పరిగెత్తుతున్నారు, విడుదల లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ స్థితి, ఎప్పుడు నాకు ఏం జరుగుతుందనే టెన్షన్, భయం. ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షమై ఉండక ఎవ్వరూ నిన్నేం చేయలేరు. ఆయన కృప మెండుగా నీపై కుమ్మరించబోతున్నాడు. ఈరోజు రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు నీ హృదయాన్ని ఏసేకిస్తే నిత్యజీవం పరలోకం ఉంటుంది. ఇది రోజు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఎందరో బిడ్డలు రక్షించబడాలి, మారు మనసు పొందాలి. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునగ్గా అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. పసిపిల్ల శుద్ధుడైందంట. దైవజనుడు చెప్పినట్టు వెళ్ళి చేశాడు. ఆయన మాట ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో కూడా మాట ఇస్తున్నాడు. శుద్ధుడైండు. మొత్తం కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది మునగ్గానే. నీ జీవితంలో కూడా అద్భుతం చూడబోతున్నావు. ఈరోజు వాగ్దానం, నా మాట నమ్ము అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మితే చాలు అద్భుతం. ఈరోజు నువ్వు అద్భుతం చూడబోతున్నావు. నమ్ముతున్నావా ఈ మాటని? ఖచ్చితంగా నీకు నాకు అది జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం నమ్మి ప్రార్థన చేయి. ఆయన చెప్పింది వినలే, కానీ పనివాడన్నాడు, చేయరాదు నాయన అంటే చేశాడు. జరిగిందా? నీకు కూడా జరగబోతుంది. నమ్ముతున్నావా? నా జీవితంలో ఈరోజే అద్భుతం జరుగునుగాక అని చెప్పండి అందరూ. ఆమెన్. తప్పక జరగబోతుంది. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల బాధ నుంచి విడుదల, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కృంగుదల, నాయన ప్రతి స్థితి నుంచి విడిపించి పడిపోయిన తప్పిపోయిన ఆత్మీయ జీవితాలు వెలిగించండి. ఎక్కడెక్కడ ఎవరికి శోధనను తొలగించండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. పిల్లల స్టడీస్, ఎగ్జామ్స్లో విజయం వేయండి. సమాధాన సన్నిధి వీరికి తోడుగా ఉంచండి. అందరి హృదయాలు నెమ్మది, సమాధానం నాయన కలుగునుగాక. రెండవదిగా నాయన ఆ యొక్క ఏ దేశాలు యుద్ధ సంవత్సరాలు అణిచివేయబడి సమాధానం మా భారతదేశాన్ని రక్షించండి. ప్రతి దేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజాలని, సేవకులని, విశ్వాసులని కంచి వేసి కాపాడి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరి ఆపదలు ఉన్నారో విడిపించి ఇప్పుడే నీ వాక్కును పంపి వారి జీవితాలు అద్భుతం చేయమని. అయ్యా, మా డబ్బు ఎవరికి చిక్కుబడిన ఆ డబ్బు నుండి విడుదల, తిరిగి మా డబ్బు తెచ్చిచ్చే వరకు వారికి నిద్ర పట్టకుండా చేసి సహాయం చేయమని. నాయన ఈ రోజే వారి జీవితాల్లో అద్భుతం ప్రతి విషయంలో జరుగును. గర్భం లేదని ఏడుస్తున్న గర్భం తెరిచి పిల్లల్ని ఎత్తుకోవాలి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉన్నారండి మీరు? వాగ్దానం వింటున్నప్పుడు ధైర్యం, ప్రార్థనలు ఏకీభవించారా? తప్పక మీ జీవితంలో జరగబోతుంది. రెండవదిగా ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇస్తున్నాం చూడండి. ప్రతి శనివారం స్వస్థత ఉజ్జీవ కూడిక బెల్లంపల్లిలో సాటర్డే ఈవినింగ్ 5:30 నుంచి 9 ఉంటుంది. హైదరాబాద్ కల్వరీ ప్రామిస్లాండ్లో ఉజ్జీవ కూడిక శనివారం బలమైనటువంటి ఆరాధన ప్రార్థనలు సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు కుటుంబాలుగా పాల్పొందండి. గుడ్ ఫ్రైడే సర్వీస్ మీకు తెలుసు. బెల్లంపల్లిలో గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 7 నుంచి 9. మరి కల్వరీ ప్రామిస్లాండ్ హైదరాబాద్లో మరి 10 నుంచి 1 గంట ఉంటుంది. కాబట్టి ఈస్టర్ ఆరాధనలు యాజ్ ఇట్ ఈస్గా సండే 3 అక్కడ 3 ఇక్కడ. కాబట్టి కుటుంబాలుగా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.